గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బావగారు లేకపోయినా నువ్వు ఒక్కదానివి ముగ్గురు ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకొస్తున్నావంటే నాదేం లేదన్నయ్య. పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా. ఎస్ ఎస్, అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా. Do you want to have coffee or cool drink? Brother-in-law? What? Brother-in-law? You mean Bava? No thanks. వద్దు వద్దు. ఇంక ఈ బొమ్మ ఉంది చూడండి. పిలిచాను, చెక్ చేశాను. డాడీ హంపిని పర్లేదు, అయి నాకు ఇవ్వు. ఎల్లు చూడు. ఎవరి అబ్బాయి? నందు అని మా పద్దు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. మా పై పోర్షన్ అనే రెంట్కుంటున్నాడు. ఓహో, పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. బాగున్నాడు కదా. పద్దు, చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు? You look stunning. I mean, నువ్వు అమెరికాలో ఉంటే నా తెలుగు క్రేజీ, యూనో. ఐ మీన్ పిచ్చోళ్ళు అయిపోయిండే వాళ్ళు. అవునా? అక్క నీకోసం వెయిట్ చేస్తుంది. కలిసావా? అందరం అదే చెప్పాం. అన్నయ్య అబ్బాయి వచ్చాడు. డాడ్. Yes son. I just met Paddu. I met her too. I want to marry her. She is gorgeous. I can't get over how gorgeous she is. Sita Lakshmi, I can't even think about her now. అదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా? అవునే, నాకు పిచ్చే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏంటంట? ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ విషయం చెప్తే బాగుండదేమో. చెప్తా. ఎలా చెప్పాలో అర్థం కావటం. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్ లో 3 సీట్లు మారాడు. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్య? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతా లక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అంటున్నాడు. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే అమ్మా. I can't wait to marry her. She is so gorgeous. Sita Lakshmi, I mean, you know, it's just not. లేదు, సీతా లక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మేనకోడలే కదా. ఏం కాదులే. ప్రేమిస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు అని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తన్నుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్లికెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పని అయిపోతుంది. ఛే, అక్క చిన్నప్పటి నుంచి భావనే. పర్వాలేదు పద్దు, అయినా ఎవరిని చేసుకుంటానన్నాడు? తన చెల్లెలేగా. పర్లేదు, నువ్వు చేసుకో. నాకు పెద్ద బాధగా లేదు. జీన్స్, టీ షర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్ని. అయ్యో, ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు. అందుకే నచ్చావు. ఇంకా నయం, రాగానే నేనెదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నోర్మయ్. అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో, నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొప్పకూడదు. అప్పుల బాధ తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు. మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. ఎక్కడి నుంచి తెస్తాను? తల తాకట్టు పెట్టాలి. ఇంకా పోనీ ఇంకో పని చేయగలడుగా. అక్క పిల్ల ఆగకుండా నందుని పెళ్లి చేసేసుకుంటే. లక్ష్మక్క, అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు, దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు. నోర్మి, అక్కని చేసుకోనంటాం, అతని ఇష్టం. కానీ నన్ను చేసుకుంటానంటాం, అది కూడా అతని ఇష్టమేనమ్మా. పద్దు, ఈ సంబంధాన్ని వద్దని 2 కుటుంబాల్ని వేరు చేయకే.
సీతాలక్ష్మికి మరో మంచి సంబంధం దొరకపోదు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ నందు ఉన్నాడుగా. ఏ అవన్నీ నీకెందుకు? సర్లే, ఇంకా 4 ఏళ్ళు అయ్యాక నందు నేనే చేసుకుంటాను. మొహం పగల కొడతాను వయసుకు మించి మాట్లాడావంటే. ఏం తీసుకుంటావు? కాఫీ. కాఫీయా? వైన్ వద్దా? మీ ఇండియన్ గర్ల్స్ అంతే, మారరు. 1 కాఫీ 1 బియర్. ఓకే. కాఫీ వేడిగా ఉండాలి, బియర్ షుడ్ బి చిల్డ్. ఓకే. ఇది అదైనా అదిదైనా ప్రాబ్లం అవుతుంది. షూర్ సార్. ఎలా చెప్పాను? తలనొప్పిగా ఉంది. మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దగ్గర ఆలోచించరా? అన్నిటికీ ఆలోచించరు. పదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? షాక్ తిన్నావా? రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఉన్నారు. ఐ లైక్ ఇట్. పేరేంటి? అవసరమా? ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? షాక్ తిన్నావా? ఇండియన్ గర్ల్స్ ఇచ్చే ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. హలో, నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు. పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది. షాక్ తిన్నావా? పద్దు, జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు. ఆర్ యూ అ వర్జిన్? షాక్ తిన్నావు కదా? ఇష్టం ఉంటేనే చెప్పు. నో. వాట్? షాక్ తినే ఉంటావు, కానీ నిజం చెప్పాలి కదా. I like it. I like your frankness. మనీవని పట్టించుకో. ఇండియా అంతా బ్యాక్వర్డ్ ఉంటుంది అనుకున్నాను. I was so wrong. నెక్స్ట్ సండే మన ఎంగేజ్మెంట్. వెయిటర్, షాంపెయిన్. అంత పెద్ద బద్దం చెప్పావా? అవును, సిగ్గు లేకుండా చెప్పాను. సిగ్గు వదిలేసి చెప్పాను. అలా చెప్తే నన్ను వదిలేసి అక్కని పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ యోయోగాడు ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగా ఆలోచించాను. నందు, దీనికి ఒకే ఒక సొల్యూషన్. ఏంటది? నువ్వు హెల్ప్ చేయాలి. కొంచెం కష్టమే, వదిలే. ఏం చేయాలి? చెప్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాలంటే నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం. అలా నటించాలంతే. కొంచెం కష్టమే కదా, కానీ నా కోసం, అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు. చేస్తావు కదా. నందు, లాజిక్ ఏంటంటే నేను వర్జిన్ కాదని చెప్పినా అది వాడు చాలా తేలిక తీసుకున్నాడు. కానీ వాడి కళ్ళ ముందే మనిద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయితే వాడు భరించలేడేమో అని నా ఐడియా. అప్పుడైనా వాడు నన్ను వదిలేసి అక్కని చేసుకుంటాడేమో. నందు, అక్క జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి. ప్లీజ్ నందు, ఇవి చేతులు కావు. అవి చేతులే. మీరు మీ అవసరానికి వాడి బాడీ పార్ట్లు మార్చేయకండి. వాడు బాగానే నటిస్తాడు. కాదు జీవిస్తాడు. ఏరా, మీరు పదండి. నిజంగానా? నిజంగానే. You're so sweet, Nandu. Thank you.
రేపు కలుద్దాం. Thank you. జీవితంలో తండ్రి దగ్గర ఒక రోజు కొడుగ్గా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరే ప్రియుడిగా నటించాల్సి వస్తుంది. ఏం జీవితం రండి ఇది. మీ గుండె బాగా దెబ్బతినుంది. ట్రాన్స్ప్లాంటేషన్, అదే గుండె మార్పిడి తప్పదు. వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిది. లేకపోతే బతకడం చాలా కష్టం. చూసి ఎంతకాలం అయిందిరా? అదేరా మొన్నే కదా అమెరికా వచ్చింది. అదేరా ఏరు మీద కురుపు వస్తే తీర్చుకోవడానికి వచ్చాను కదా. అవునవునులే, నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఇండియాలో తక్కువ ఫారెన్ లో ఎక్కువ ఉంటున్నావు కదా. నమస్తే సార్. నమస్తే. ఈ అబ్బాయి భలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మనం పెంచుకుందామా? ఇది పెంచుకునే వయసా? దీన్ని నేను ఎత్తుకెళ్ళొచ్చా? దేనిరా? బ్యాగన్ సార్. తీసుకో. పదరా. అలాగే. నా చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎరా ఈ అమ్మాయిన కాబోయే కోళ్ళు? మా పెద్దమ్మాయి అండి. అయ్యోయో గడు వింటుండగా ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ. అయ్యో అలా నీరసంగా కాదు, చాలా ఫీల్ తో, కొంచెం డీప్ గా, కొంచెం ఎనర్జీ. ఓకే లైక్ వద్దు. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను చూశాకే ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని తెలిసింది. సారీ బ్రదర్. ఎమ్మెల్యే అంకుల్ వచ్చారు, డాడీ పిలుస్తున్నారు. పద. ఐ విల్ హెల్ప్ యూ పద్దు. పద్దు. నందు అదిగోరా ఆ అమ్మాయి నా కాబోయే కోడలు. పిల్ల బాగుందిరా. అవును, ఆ పిల్ల పక్కనుంది ఎవడరా? పద్దూస్ బాయ్ ఫ్రెండ్ అంకుల్. అదేంట్రా బాయ్ ఫ్రెండ్ అంటాడు? మరి అదే కాలం మారిపోయింది కదా, ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్. ఏంటో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎంత బాగున్నాడో. నువ్వు ఇట్లా రాజ్యం, నువ్వు పడిపో. అదా ఎరా ఏకంగా మీ అబ్బాయికి ఒకేసారి పడి జరిపిస్తే పోలా, మళ్ళీ మళ్ళీ రాకుండా. నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడి నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని. అయితే వీడు ఖచ్చితంగా రాజకీయాల్లో పనికొస్తాడు రా అబ్బాయి. ఏం చేస్తున్నావు నందు? మీ బావ తోలు తీద్దామని. అదే మీ బావ కోసం మామిడి పండు తోలు తీస్తున్నా పద్దు. నువ్వు తోలు నమ్మలేవా బావా? నీ పళ్ళు అంతవేకా? నో, ఆ తోలు మీద ఈ ఇండియన్ ఫర్టిలైజర్స్, ఈ పొల్యూషన్, ఇట్స్ నాట్ హైజీనిక్, యు నో. ఇదిగో టిష్యూ పేపర్లు బాత్రూమ్ లో తుడుచుకోవడానికి. థ్యాంక్స్. ఎకానమీ సైజ్ లేవా? తుడుచుకోవడానికి ఏదో అట్లా. వెరీ హైజీనిక్. వాట్? అయ్యో ఎంత రక్తం! రాంబాబు బ్యాండేజ్ తీసుకురా. నువ్వు తోలు తీయడం ఎందుకు? వేలు కట్ చేసుకోవడం ఎందుకు? చాలా నొప్పిగా ఉందా నందు? నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు. అవునా? నొప్పి తగ్గిందా? బాయ్ ఫ్రెండ్ వేలు తెగితేనే ఇంత రియాక్ట్ అవుతుంది, కట్టుకోబోయేడు వేలు తెగితే ఇంకేవుతుందో. కంగారు పడుతుంది. చా పదు పదు పదు, వేలు తెగింది, వేలు తెగింది. పద్దు ఉండు నందు. అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే. ఉండు ఉండు ఉండు. హలో డాక్టర్ అంకులా? నేనే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ వడియాలా? నాకు చాలా ఇష్టం అంకుల్. అయ్యో మర్చిపోయాను, మా బావకి వేలు తగిందట. ఏం చేయాలి? అంతేనా? సర్లేండి, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ అంకుల్. బాయ్.
టెన్షన్ పడకు బావా, ఏం కాదు. కొంచెం సున్నం పెడితే ఓకే అట. నందు పదనందు సున్నం సరిపోతా? పద మన రూమ్కి వెళ్దాం. యూట్యూబ్ బావా వేలి తెగింది కదా, అన్నం నేను తినిపించినా? సున్నం పెట్టే వాళ్ళని కాదు, అన్నం పెట్టే వాళ్ళని చేసుకోవాలి. నందు సారు వాళ్ళ నాయనని తీసుకొచ్చిండు. ఇట్టే గుర్తుపట్టినా. అరే సేమ్ టు సేమ్ డిట్టో ఫోటో లెక్కనే ఉన్నాడు. నెగిటివ్ ఒకరిది, ప్రింట్ డెవలప్మెంట్ వేరొకరిది. అంటే పద్దుని ప్రేమిస్తున్నావని నేను చెప్పనప్పుడే చెప్పుంటే. మనం చెప్తేనే తెలుసుకోవాల్సింది కోపం, చెప్పకుండా తెలుసుకోవాల్సింది ప్రేమ. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాళ్ళ బావ మనసు మారి సీతం చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది. ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్. 25 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. హఠాత్తుగా ఓ వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు. నా కొడుకు అదే పోలిక రావాలా? నీ కథకేమైందన్న? నీ ప్రేమ సత్యమైంది, అదే గెలిచిందిగా. నీ విషయంలో మాత్రం ఊరుకోను, నీ ప్రేమను గెలిపించి తీరుతాను. నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.